సుదీర్ఘమైన ప్రెస్ మీటే చేస్తారనుకోండి. చాలా విషయాలు చెప్పేటందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి దానిలో ప్రధానమైంది కొన్ని విషయాలు ఆయన చెప్పేదానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఒక రిపోర్ట్ అది దాని మీద చాలా వివరంగా చెప్పేటందుకు ప్రయత్నం చేస్తూ ఆయన మొత్తం మీద చెప్పినటువంటి అంశం ఏమిటంటే టోటల్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాను, చాలామంది తొందరగా నెరవేర్చాలని అడుగుతా ఉన్నారు. కానీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు. నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఏమండి, మీరు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడైనా నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2022-23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 7,244 కోట్లు. బారోయింగ్ ఎంత? 67,987. ఇది చాలా పూర్, ఇది తప్పు.
అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 7,244 కోట్ల రూపాయలు, బారోయింగ్ ఏమో 67,985 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పు, ఇలా చేయటం అన్యాయం, అక్రమం అని చెబుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు, ఆయన అంత మేధావిని కాదు, ఆయనలాగా కథలు చెప్పలేను. కానీ నేను అడుగుతా ఉన్నా, 2024-25 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా? అక్కడ మా బారోయింగ్ 67,985 కోట్ల రూపాయలు అయితే ఆయన బారోయింగ్ 73,685 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 8,894 కోట్ల 90.98 కోట్లు బారోయింగ్ చేశారు. మేం చేసింది ఎంత? 7,244 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి 67,000 కోట్ల 985 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే ఆయన 73,635 కోట్ల రూపాయలు బారోయింగ్ చేసి 8,894 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. దానికి దీనికి కంపేర్ చేయండి. అదేమో తప్పంట, ఇదేమో రైట్ అంట. చెప్పేవాళ్ళు అమాయకులైతే వినేవాళ్ళు ఇలాగే ఉంటారన్నట్టుగా, వినేవాళ్ళు అమాయకులైతే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం, దాన్నేమో ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం. ఆయనకి వంది మగదు. ఇందాక చూసే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిపోయిందని అంటే ఇంకో ఆయన ఎవరో పత్రికా విలేకరు ఆయన అంటున్నాడు, వాళ్ళ బ్యాచే. అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పింది చాలా తక్కువ అండి, ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు. అంటే విధ్వంసం చాలా ఎక్కువ అయింది అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని, ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన దావోస్ వెళ్ళారు కదా, దావోస్ వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఒకళ్ళుగా తెలియంది, వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రీస్ మినిస్టరు, మళ్ళా నాయుడు గారు, కేంద్ర మంత్రి గారు, వంది మాగదు అందరూ కలిసి దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్, ఇండస్ట్రీలు అందరికీ కూడా పరిచయాలు ఉన్నాయి, ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి అనేటువంటి ఒక ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ పేపర్లు ప్రచారం చేసుకున్నారు. చివరికి 2 చేతులు ఊగించుకుంటూ వచ్చారండి. పెట్టుబడులు ఏంటి అంటే 0, ఎంఓఐ 0, ఖర్చులు చెప్పట్లే ఇంతవరకు. నేను అడిగా మొన్న ట్విట్టర్లో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? పెట్టుబడులు 0, ఖర్చు మాత్రం చెప్పరు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సమాధానం చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళడానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు జనమంతా ఇలా అంటున్నారని చెప్పేసి ఆయన ఎక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఆ మాట మీకు చూపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఇది చూడండి. మీరు మీడియా కానీ కొంతమంది కానీ ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో చేయడం అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దెర్ ఇస్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. ప్రధాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. విన్నారుగా, మళ్ళీ వినిపించాలా? అంటే ఏంటంటే ఆయన చెప్పేది ఒక మిత్ అంట. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోగానే పెట్టుబడులు వస్తాయి. మరి ఎందుకు వెళ్ళారని చైల్లో పాపం దావోసు అంత కష్టపడి ఇంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు, కోట్ల రూపాయలు? మీ అబ్బాయి, నువ్వు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, కేంద్ర మంత్రి గారు,
వందిమాగదులు అధికారులు చలిలో వెళ్ళారు. మీరు కోటు కూడా వేసుకోలేదు, అందరూ కోటు వేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదండి. ఎంత కష్టపడ్డాయండి. కోటు అని వేసుకోవడానికి ఆయన ఆరోగ్యం ఎలా చేయదు, ఇది వాస్తవం. దాన్ని కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకునే విధానంగా కోటు కూడా వేసుకోకుండా వెళ్ళాడు, కష్టపడ్డాడని చెప్తున్నారు. ఏ పెట్టుబడులు అంటే అవన్నీ పెట్టుబడులు వస్తాయండి, అదంతా కూడా అని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు ఈ టక్కు టమార విద్యలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా ఆయన చెబుతాడు, పత్రికలు రాస్తాయి. మీకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా, మీరు చూశారు లేదో 2014-19 కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టారు. గుర్తుంది మీ అందరికీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని. ఏం చేశారు చూశారు, దానిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయి అన్నారు. 2 లక్షలు 3 లక్షలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఆయనకున్నటువంటి ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయి, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని డబ్బా మీద డబ్బా కొట్టారు. వెయ్యండి, చెప్పండి ఏమయ్యాయి? మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్లో అనౌన్స్ చేసినవి ఎన్ని వచ్చాయో చూపించారంటే లేదు, ఒక్కటి కూడా లేదు. 328 ఒప్పందాలు ఆ రోజు పేపర్లు వేశారు. 328 ఒప్పందాలు చేసుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఘటన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వెళ్ళి ఏమీ తీసుకురాలేదు కదా, ఏమీ తీసుకురాలేకపోతే మరి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ మేము ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్భాటం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళారు. ఆయన ఉట్టుచేలతో ఊగించుకురాలా, అది పరిస్థితులు ప్రభావమో అదృష్టమో. 1,26,00,000 కోట్ల రూపాయలు, 1.26 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు తీసుకుని పెట్టుబడులు పెట్టించేటటువంటి కార్యక్రమం దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని మనం చేస్తున్నాం. టెక్ మహేంద్ర సిఇఓ గుర్నాని 200 కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఆదాని గ్రూప్కు సంబంధించి 60,000 కోట్లతో పెట్టుబడులు వస్తే భూములు కూడా కేటాయించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు ఇవాళ ఆ రోజు జరిగాయి. అంతేకాదు 37,000 కోట్ల పెట్టుబడితో వచ్చిన గ్రీన్ కో కంపెనీ, కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మరి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైనటువంటిది ఇది అని కూడా చెప్పడం జరిగింది. ఇలా అరబిందో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే మాత్రం ఇవన్నీ జరగలేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేశామని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఒకసారి ఎందుకో కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతే ఏంటండి, ఇదిగో ఈనాడు పేపర్ చూడండి, ఓషోష్ మనకెందుకు దావోసు, పెట్టుబడి అవసరంలా మనకి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరంలా దావోసు ఒక్కసారి వెళ్ళకపోతేనే దావోసు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. దావోసు వెళ్ళి మీరు ఆయన ఎవరో మరి పెట్టుబడుల కోసం దావోసు వెళ్ళలేరా అని ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు దావోసు వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోసు వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు దబాయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోసు వెళ్ళకపోతేనేమో పెట్టుబడులు మీకు అవసరం లేదా అంటారు. 2 నాలుకలు మీరేనా, మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా. అదేమంటే అప్పుడు రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి, పొరుగు రాష్ట్రాలు దావోసు వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దావోసు వెళ్ళలేదు, పొరుగు రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము? పక్కన మహారాష్ట్ర, పక్కన తెలంగాణ, వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా?
వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు, ఎంఓఎని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు. దీనికి మాత్రం ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి, రావు, ఎంఓఏ దేశం సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు. ఎట్టు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నిజంగానండి చాలా మెచ్చుకోవాలి. అసలు ఏ మాటకు ఆ మాట మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని, వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని, వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సావధానంగా ఇవ్వండి, కొద్దిగా పెచ్చుగా ఉంటుంది, అయినా పర్వాలేదు, ఓర్పుగా ఇవ్వండి. ఇక్కడ బండారు వెంట బయట పెడదాం. దావోస్ లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు. చంద్రబాబు గారి రూమ్ లో, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ లో, ఆఫీసర్స్ వేరే రూమ్ లో, ఇలా ఉన్నారు అందరూ. అప్పుడు -12 degrees టెంపరేచర్ లో ఆ రూమ్, హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రంతా నిద్ర పట్టలేదు ఈ ఆఫీసర్స్ కి. ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాము నిద్రపోయారు. మగతగా నిద్ర పట్టింది. తెల్లారేసరికి లేట్ అయింది. వాళ్ళు లేచేసరికి లేచి చూడగానే చూస్తే వీఐపీ లేరు. సిఎస్ఓ ఫోన్ చేస్తే వీఐపీ లేరు, వచ్చారు అన్నారు. వీళ్ళు కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాలే. ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది, మిగిలిన అన్ని అప్పుడప్పుడే వస్తున్నారు. అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు, మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే ఖద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చొని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి, సార్ ఏంటి సార్ ఇంత ఎర్లీగా వచ్చారు, మా రూమ్ లో ఇలా జరిగిందంటే, అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్, మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్, కొంచెం సేపు అంతా రావచ్చు కదా, ఎందుకు ఇంత చలిలో? నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా, మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం. అందరికంటే 10 నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం. అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికి వచ్చా అనుకో, ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది. ఒక 2-3 ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పిల్లలకు 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను హోటల్లో ఎందుకు ఉండాలి? ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. నాకు ఆయనలే చెప్పారు. అదే ఆయన విజన్, ఆయన కష్టం. దావోస్ లో మీటింగ్ జరుగుతుంది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. చంద్రబాబు గారు కూడా అందరినీ ఆయన టీం దావోస్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్నే టైం 9 ఎంత ఫిక్స్ చేసుకున్నారు. ఈయన ఫోటోస్ అని ఇట్లా రూమ్స్ ఉంటాయి కదండి, ఈయన ఆయన చెప్పాడు కదా, నేను మీకు చెప్తున్నాను, నేను చూడలేదు సార్. ఆయన అంత పెద్ద మనిషి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాల్సి అవసరం. ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములు ఉన్నాయంట. విపరీతం అక్కడ -10 degrees అవ్వచ్చండి. దావోస్ అంటే యూరోప్ అంతా విపరీతం చలి ఉంటుంది. విపరీతం చలిలో వీళ్ళ కర్మ కానీ వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఎదురు పనికిందంట. విపరీతమైన చలట, భయంకరమైన చలట. మంచి వస్తుంది. పడుకోవాలి, ఫోన్ చేస్తే మేము ఏం చేయలేము ఉన్నారట. పోట్ల నైట్ 100 అయిపోయింది మేము ఏం చేయాలంటారు. దుప్పట్లు కప్పుకొని, పరుపులు కప్పుకొని, నిద్ర పట్టక 4 గంటలకు 5 గంటలకు ఆయన స్టాఫ్, ఆయనతో పాటు వెళ్ళిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, చంద్రబాబు గారి సెక్రటరీ కానీ, సెక్యూరిటీ కానీ పడుకున్నారట. పడుకొని లేచినట్టు 9 అయిందంటే, అయ్యో టైం అయిపోయిందని గౌగోలు లేచి చంద్రబాబు గారు సీఎస్ ఫోన్ చేశారట. ఎక్కడున్నారు సార్ అంటే, సార్ మీటింగ్ లో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అని చెప్తే వీళ్ళు రెడీ పరిగెత్తుకొని వెళ్ళారట. చంద్రబాబు గారు అన్ని షాపులు, గుజరాత్ అన్ని రాష్ట్రాలు స్టాల్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట. పోతే చంద్రబాబు గారు ఒకటే మామూలు షర్టు వేసుకొని ఒక చుట్టూ ఫారినర్స్ 10 మంది వేసుకొని చెప్తున్నట, ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది, మొత్తం సముద్రం ఉంది, 900 కిలోమీటర్ల సముద్రం ఉంది, మీరు పెట్టుబడులు పెడితే చాలా గొప్పగా ఉంటది, భూమి బద్దలైపోద్ది, అందరు రండి. ఆయనకు అలవాటే కదా, ఎవరిని బట్టి వాళ్ళని తెచ్చుకోవచ్చు ఇస్తున్నట. అదే ఇస్తున్నట. సార్ ఏమ్మా అన్నట, సార్ సారీ సార్, రాత్రి మాది ఇట్లా పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టదంటే నారం కూడా పగిలింది అన్నట. సార్ మరి మీ నిద్ర అంటే, ఏమన్నా నిద్ర పొద్దున్నే లేవకూడదు, నిద్రపోకపోతే ఏం కాదు కదా,
మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ఇక్కడికి వచ్చాం కదా, వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగల పడుకుంటే ఎట్లా? నేను ఒక 10 నిమిషాలు ముందు వచ్చానుకో, ఈ కదమ స్ట్రీట్ స్టాల్ ఓపెన్ చేయక ముందే నేను ముందు వచ్చానుకో, వచ్చి నేను మాట్లాడాను అనుకో, ఏదో ఒక కంపెనీ వచ్చినా కానీ ఏ వెనకబడి రాయలసీమలో ఉత్తరాంధ్రలో పెట్టామనుకోండి, ఒక 100 కుటుంబాలు బాగుపడదు, దాని ద్వారా ఒక 5-6 వేల మంది హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమని ముందు వచ్చాను అన్నట్టు. అలా మాట చెప్పగలను. నాకు ఎంత దుఃఖం. ఈ 2 కేసులు, ఈయనెవరైనా ఈ పైన ఈయన ఎవరు తెలుసుగా టీవీ5లో, ఈ పేరు ఏదో ఉందయ్యా, మూర్తి అనుకుంటా ఈ పేరు. ఈ పక్కన గణేష్, బండ్ల గణేష్, ఈయన మూర్తి, బండ్ల గణేష్. ఇది ఎప్పుడుది? 13/11/2023లో ఈ పక్కన ఉన్న ఆయన పేరు టీవీ5లో మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ. ఈ మూర్తి అని ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ. మొన్న ఇప్పుడు ఇది 21/25 కథ చెబుతున్నాడు ఈయన. ఆయనేమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు, అప్పుడప్పుడు ఇలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలియదు. గ్లాసు పగిలిన కథ. అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ టీవీ5లో, టీవీ5 అంటే తెలుసుగా మన బిఆర్ నాయుడు గారు, టీడీడీ బోర్డు మెంబరు, చైర్మన్, ఇట్లాంటి కట్టుకథలు ఆయన చెప్పినందుకే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆయన కాలు పెట్టగానే 6 చచ్చిపోయారు. మహాపాపం చేశాడనమాట. అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తి గారు అనే ఆయన 2023లో చెప్పిన గాజు పగిలిన ఇది గ్లాసు కథ, పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు. ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు? ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు, చలిని కూడా లెక్క చేయని వాడు, మంచులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెప్పటల్లా, పెట్టుబడులు మాత్రం రాలేదు, పెట్టుబడులు రావు, దావసెళ్తే పెట్టుబడులు వస్తాయని డబాయింపు సెక్షను. ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు. అంత మొత్తం సారాంశం ఏమిటంటే, ఉపన్యాస సారాంశం, మీరు తొందరపడమాకండి, నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను, నిదానంగా చేస్తాను, సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను, వండే కార్యక్రమం చేస్తున్నాను, వండి మీకు వారుస్తాను అని. వండేది లేదు, వార్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా? నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తున్నావు, నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు కదా. ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని చూసే ఇందాక ఏదో పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో విలేకరులు, నీ బోటి విలేకరులు అడిగితే, ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే, ఆ కోడిగుడ్డ అయినా అంటున్నాడు. మరి ఈయనేంటి పెద్ద పప్పు సోద కదా, అప్పుడు దాకా పప్పు అనలేదా? ఏమండి నారా లోకేష్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప, లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. మా అమర్నాథ్ ఉన్నాడే, కోడిగుడ్డుగా అంటున్నావే నువ్వు, ఆ కోడిగుడ్డు చెప్పిన ఆయన ఒక మంత్రి గారి కుమారుడు. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పొందుతున్నాడు. వాళ్ళు నాన్నగారు లేకపోయినా గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి మా అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డు అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకోవు. నువ్వు శుద్ధ పప్పువి. ఇవాళ కొద్దిగా నిన్ను గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు కాబట్టి, నాకు పదవి కావాలంటే నీకు దండం పెట్టాలి కాబట్టి, నిన్ను గౌరవించాలి కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవం చూసి నిజమని రెచ్చిపోవద్దని కూడా మనవి చేస్తున్నా. ఇందా ఇక్కడ చదివా నేను, ఎర్ర బుక్కు చూస్తే తెలుగుదేశం వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. నాకేం భయం? నేను ఇప్పుడో చెప్పా, తిరుపతి మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు, నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఎట్లా చేస్తావయ్యా? నీ ఎర్ర బుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు. ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ నేను రిపబ్లిక్ డే తరఫున
మరి రాష్ట్ర మన గవర్నర్ గారి చేత చెప్పించారు. ఏం చెప్పించారు? ఏమీ లేవు. ఈ పని చేస్తాం అని చెప్పలా. మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో రాష్ట్రపతి మన గవర్నర్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. ఆ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే దాని గురించి మాట్లాడాం. 1,03,000 మందికి మేము శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని కూడా మేము ఆ రోజున చెప్పడం జరిగింది. 2,07,000 మందికి 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. మొత్తంగా 4 లక్షల మందికి ఏకంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి గురించి చెప్పాం. అదేవిధంగా 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి చెప్పాం. ఈ విధంగా అనేకమైన విషయాలు, ఆరోగ్యశ్రీని పెంపొందించే కార్యక్రమాల గురించి చెప్పాం. అనేకమైన విషయాలను ఆ రోజున ఫస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారు చెప్పినటువంటి సందర్భం వాళ్ళు ఏమీ లేవు. అంత పోసుకోళ్ళు కవర్లు మమ్మల్ని తిట్టడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఇవాళ 6 మాసాలు అయిపోయింది. 6 కాదు, 8-9 మాసాలు అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే. ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట. ఆంధ్ర బ్రాండ్ అక్కడికి వెళ్ళి పెంచుతున్నారంట. ఎక్కడికి వెళ్ళి? దావోస్ వెళ్ళి. బ్రాండ్ నాశనం అయిపోయిందంట. మేమున్నప్పుడేమో పెట్టుబడులు వచ్చాయి, మీరున్నప్పుడేమో పెట్టుబడి రాలేదు. బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం, మీరు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి. మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి వందనం అన్నారు. ఎప్పుడండి జీవో ఇష్యూ చేసింది? 9/7/2024 కూడా జీవో ఇష్యూ చేశారు. ఏమని? తల్లికి వందనం ఇస్తామని. ఒక తల్లికే ఇస్తామన్నారు. దాని మీద మేమందరం కూడా గట్టిగా మాట్లాడాం. అసలు మొత్తం ఎగ్గొట్టేశారండి. ఇంతవరకు లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారంట. ఇస్తారో పెడతారో మనకు తెలియదు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇందాక చెప్తారు సూపర్ 6 అమలు చేస్తున్నామని. ఏం అమలు చేస్తున్నాం నాకు అర్థం కాదు. సూపర్ 6లో ప్రధానమైంది తల్లికి వందనం కదా. అదేవిధంగా ఆడవారికి బస్సు కదా. ఒక్కటి కూడా అమలు చేయాలి. సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా 3 సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని పెంపొందింపజేయాలి, ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి, చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం, గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు? రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోలేదు. ఆయన రాజకీయాల నుంచి విరమించాడు. అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవ్వడు లేడు. ఆ రెడ్ బుక్ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. రాసుకోవటం కాదు, ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన వాళ్ళు ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా. వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు. అది నా అభిప్రాయం. మారనని చెప్పాడు ఆయన. ఉండబోదు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయన చెప్పాడు. నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. మాకు బాగా సన్నిహితమే కదా. మాతో ఎప్పుడు చెప్పడా. అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట. నిజం, కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేసిన అవసరం ఉంది. అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎవరి వాళ్ళు?
విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు, నిలబడ్డాను అని చెప్పాడు. ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెబితే తప్ప తెలియదు కాబట్టి మరి అదే ఆయనే నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెబితే లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్గా మారాల్సిన అవసరం ఉంది శర్మ గారు. నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, ఏంటి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటావు? నువ్వా? ఎవరు చేస్తున్నారని? అప్రూవ్గా మారితేనా? ఎవరు? ఆయన మారనని చెప్పాడుగా. అప్రూవ్గా మారటమా లేకపోతే ఇంకోటి ఏది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, సంక్షేమ కార్యక్రమాలని నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక కన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి. అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు. తన పార్టీని తాను కాపాడుకోవాలి తప్ప ఎదుటి పార్టీ సర్వనాశనం అయితేనే నేను బాగుపడతా అనే ధోరణికి వచ్చాడు. కాబట్టి అతన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అనగదొక్కారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సంబంధించిన మంత్రులు టీడీపీ మంత్రులు తిడతానే ఉంటారు. టీడీపీ మంత్రులు తిట్టేదానికి మనమే సమాధానం చెబుతాం? వాళ్ళు రోజు అయ్యే చెప్తుంటారు. మేము చేసినంత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరు చేయలేదని అందరికీ తెలిసినటువంటి సత్యమే. టీడీపీ మంత్రులు మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి, అడగాలి అయినా అసలు మేము దుర్మార్గులం, దుష్టులం, పాపాత్ములం, అసలు సర్వనాశనం చేసిన వాళ్ళని వీళ్ళంటే మేము సలహాలు ఏం చెప్పాలండి? మమ్మల్ని చూస్తేనే మొత్తం సమాధానం చేశారంటే ఆయనతో సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారండి? వాళ్ళ అబ్బాయి తప్ప. వాళ్ళ అబ్బాయి ఇవ్వాల్సిందే, ఇంకెవరు సలహా ఇస్తారు ఆయనకి? ఆయన సలహాలు ఇంకోళ్ళు ఇస్తే తీసుకుంటాడా? ఆయనే ఈ దేశానికి సలహాలు ఇచ్చే మనిషి, మోడీకి సలహాలు ఇచ్చే మనిషి. పక్కన మన రేవంత్ రెడ్డి కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. ఆ మహారాష్ట్ర సీఎం కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. వాళ్ళు వినాలి కానీ పెద్దవారు, వయసులో పెద్దవారు నమస్కారం పెడితే వాళ్ళకి సుత్తు కొట్టేస్తున్నాడు. ఏం చేయాలి ఇంకా? సలహాలు ఆయన ఒకటి సలహాలు వింటాడా? నేను ఉంటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఓడిపోయాం, అది వేరే విషయం. కారణాలు ఏమైనప్పటికీ కూడా మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు వల్ల కాదు అంటే అయ్యో ఆయన చాలా గొప్పోడండి, కోటేసుకోకుండా దావోస్ వెళ్ళాడు, ఆయన మీరు మాట్లాడతారా? అద్దం బయలుపోయి మంచు కురిసినా కూడా నిద్ర పట్టకపోయినా సరే వెళ్ళి ఇండస్ట్రియలిస్టుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు అని కట్టుకథలు చెప్తూ ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెంచింది ఆయనని. డబ్బులు అంటే ఓట్లు కొనడానికి ప్రారంభించిందే నారా చంద్రబాబు నాయుడు. అక్కడ ఎమ్మెల్సీని కొన్నాడు సాక్షాత్తు, అది అందరికీ తెలుసు. ఇలాంటి 420 పనులు ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ తీసేయండి పక్కకి. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని ఈ పత్రికలు రాయటం, గ్లాసు పగిలిన, మంచు కురిసిన చంద్రబాబు నాయుడు గారు నిద్ర పుట్టకపోయినా రాష్ట్రం కోసం తప్పించిపోయాడు అని ఆయన ఎవరో, ఆయన పేరేంటి, మూర్తి గారు, ఆయన పేరేంటి, మన గణేష్ గారు కథలు చెబుతుంటే మనం నోరు ఎలికిలేసి వినాలి. ఇది జరిగే పని. అన్ని అభూత కల్పనలు, దుర్మార్గమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ లక్షణం తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే పరిస్థితిని ఒక మాట అడుగుతానయ్యా. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతిని ఏం చేసావో చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మేమేదో నాశనం చేసామంటున్నాం కదా, ఏం చేసావు అమరావతిలో? ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లాంటిది కట్టావు నువ్వు? ఒక్క బిల్డింగ్ అట్లాంటిది కట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాడని ఇవాళ లబోదిబోమని బాధపడిపోతున్నారు. మొన్న ఆయన అడిగితే చెబుతున్నాడు ఎవరు, లోకేష్, ఏమండి ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి అని. ప్రభుత్వం
బంగ్లా కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ వైజాగ్లో. వైజాగ్ ఇస్ ఎ డెవలపింగ్ టౌన్. భారతదేశంలోనే వైజాగ్ అనేది గ్రోయింగ్ టౌన్. హైదరాబాద్తో పోటీగా పెరుగుతున్నటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏం తెలియదని నాకు అర్థమవుతోంది. ఓకే, సార్ పాదయాత్ర ఇది పర్యటన అధినేత ఎవరిది? విరమించుకున్నాడా మీ అధినేత? ఎవరైనా మీ జగన్మోహన్ పాదయాత్ర ఏం అనలేదే. పర్యటన సార్ నేను అంటాను. ఇంకా 4 సంవత్సరాలు దాటి ఉంది. పర్యటన చాలా డెఫినెట్గా ఉంటుంది. పర్యటనలు ఉంటాయి, ప్రజలతో కలుసుకోవటాలు ఉంటాయి. ముందు మీరే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మించిన ప్రజాదరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరూ లేరు. బహుశా మొన్న ఓడిపోయి ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్. ప్రజల్లోకి వెళితే ప్రజలు ఎగబడేటటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు మొన్న మేము ఓడిపోయాం. దానికి కారణాలు అనేక ఉన్నాయి. 5-6 గెలిచారు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వస్తాడు, చూడండి. పర్యటన చేసే నాటికి వికెట్లు ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఆల్రెడీ. వికెట్ల అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ వికెట్. కడవాయన్ని వికెట్సే కాదు. వాసిరెడ్డి పద్మ, విజీ సాయిరెడ్డి అందరూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది రాజీనామా వెళ్ళిపోయారా? ఇంకా వెళ్ళిపోతారు కొంతమంది. వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి. ఏమన్నా సుజనా చౌదరి ఎక్కడైనా, సీఎం రమేష్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ లేరా? సుజనా చౌదరిని, సీఎం రమేష్ మన తర్వాత ఊడిపోయి వెళ్ళిపోయారుగా. అధికారం లేనప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు. అది వైసీపీకి మాత్రమే పరిమితం కాదు, తెలుగుదేశానికి కూడా అదే జరిగింది. తెలుగుదేశం ఆగింది అధికారంలో రావడం. మేము ఆగుతామా ప్రజలు కోరుకుంటే అధికారంలో రావడం. వాసిరెడ్డి పద్మ, ఇంకెవరు, వాసు, ఆయనేమో నాని, లేకపోతే సాయిరెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన పోతారు. పోయేవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమైంది పోతే మనం ఏం చేస్తాం? పోయేవాళ్ళని పట్టుకుంటామా? పోయిన పట్టుకుని ఏడుస్తామా? వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం అది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. పోతే నేను ఒకటే మనవి చేస్తున్నా, మాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. కష్టాలు తట్టుకోగలిగిన శక్తి మాకుంది, నష్టాలని పూడ్చుకోగలిగినటువంటి శక్తి కూడా మాకుంది. కష్టాలను ఎదుర్కొంటాం, నష్టాలను పూర్తి చేస్తాం, ప్రజల మధ్యకు వెళతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజల్ని మెప్పిస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.